భాగంగా సో బోన్సాయ్ లైఫ్ అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనకి బోన్సాయ్ లైఫ్ 1 అంటే లైఫ్ పార్ట్ 1 పార్ట్ 2 అనేవి ఉన్నాయి. సో పార్ట్ 1 పార్ట్ 2 అనేవి డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఉన్న గ్రామర్ అలాగే సెకండ్ రీడింగ్ సి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈరోజు బోన్సాయ్ లైఫ్లో ఉన్న మ్యాటర్ అయితే చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది మెయిన్గా ఈ థీమ్ ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి తెలియజేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క లెసన్ అంతా కూడా సో చూసేద్దాం. బోన్సాయ్ లైఫ్ పార్ట్ 1. The moment I see letters waiting for me on the doorstep when I return from work, I can't contain my excitement. అంటే ఈమె ద మూమెంట్ ఐ సీ లెటర్స్ అంటే తిను డోర్ దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ కొన్ని లెటర్స్ అనేవి ఉన్నప్పుడు అది చూసిన మూమెంట్ అనేది ఇంకా ఈమె ఆతృత ఎగ్జైట్మెంట్ అనేది ఇంకా అలా ఆపుకోలేదన్నమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందట ఆమె డోర్ దగ్గర లెటర్స్ కనుక చూసినట్టయితే. ఎప్పుడు ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తుంది కదా, సో రిటర్న్ వచ్చినప్పుడు ఆ యొక్క ఏవైతే లెటర్స్ చూసిన వెంటనే ఈమెకి ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ అనేది వస్తుందట. ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ ఐ ఆమ్ ఫేస్ టు ఫేస్ విత్ మై నియర్ అండ్ డియర్ వన్స్ అండ్ దే ఆర్ స్పీకింగ్ ఎఫెక్షనేట్లీ టు మీ. సో నాకు ఎలా అనిపిస్తుందంటే ఆల్మోస్ట్ ఇంకా చాలా వరకు వాళ్ళు ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నారా, సో నాకు కావాల్సిన వాళ్ళందరూ ఎదురుగా ఉండి మాట్లాడుతున్నారా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంత ఎఫెక్షనేట్గా అంత లవ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇన్స్టెంట్లీ ద ఎగ్జాషన్ ఆఫ్ ఆఫీస్ వర్క్ వానిషెస్. ఎగ్జాషన్ మీన్స్ టైర్డ్ అనమాట, బాగా అలసిపోతారు కదా. సో వెంటనే ఆ ఆఫీస్ వర్క్లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా పోతుంది అనమాట. వానిష్ అంటే మాయమైపోవడం, పోతుంది. అండ్ మై హార్ట్ గ్రోస్ లైట్. సో వెంటనే ఆ భారం అంతా దిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ ద కిచెన్ మట్టరింగ్ హో నో హో గాడ్ which is what I usually do when I come back tired, I feel like sing. సో వర్క్ నుంచి వచ్చిన వెంటనే కిచెన్లోకి వెళ్తుంటా, ఈ బాబు ఎంత పని ఉందో ఇవాళ, ఇదంతా ఎలా చేయాలి, ఇప్పటికే బాగా అలసిపోయాను, ఇలా మాట్లాడుకుంటారు కదా. సో మటరింగ్ అంటే అలా గొనుక్కోవడం అనమాట. సో అలా అనుకుంటూ ఉంటుంది. బట్ విచ్ ఈజ్ వాట్ ఐ యూజువల్లీ డూ. సో ప్రతిసారి అలా అనుకుంటూ ఉంటుంది అనమాట. వెన్ ఐ కమ్ బ్యాక్ టైర్డ్, సో టైర్డ్ అయిపోయి వచ్చినప్పుడు అలా గొనుక్కుంటూ ఉంటుంది. I feel like singing a song, humming a tune, making a nice cup of coffee and savoring each sip. సో కానీ ఎప్పుడైతే ఈ లెటర్స్ అనేవి వస్తాయో ఆ ఎగ్జైట్మెంట్తో తను పాటలు పాడుకొని హ్యాపీగా అంతా పనంతా కూడా చేసుకొని హ్యాపీగా ఒక కాఫీ పెట్టుకొని ఆ సిప్, సావరింగ్ మీన్స్ ఎంజాయ్, ఆస్వాదించడం. సో ఆస్వాదిస్తూ ఈచ్ సిప్ అనేది ఆస్వాదిస్తూ కాఫీ అనేది తాగుతూ ఉంటుందట. వాట్ ఈజ్ మోర్ ద సైట్ ఆఫ్ ఇన్లాండ్ లెటర్స్ ఆర్ ఎన్వెలోప్స్ in a familiar hand gives me the energy and enthusiasm to quickly make and eat some pakodas and bhajis. సో ఎప్పుడైతే ఇంకా ఏం కావాలి, అంతకు మించి ఏం కావాలి, ఎప్పుడైతే ఇంకా లెటర్స్ ఆ ఎన్వెలోప్స్ చూస్తామో, సో ఎప్పుడైతే ఇంకా అవి ఎంత ఎనర్జీ అనేది ఇస్తాయంటే వెంటనే వెళ్ళి ఏవైనా పకోడీలు కానీ బజ్జీలు కానీ వండుకొని తినేయాలన్నంత ఎనర్జీని ఇస్తూ ఉంటాయి ఆ లెటర్స్ అనేవి అని చెప్తున్నారు. ఈవెన్ దో ఐ ఆమ్ లేజీ about writing letters, I love to receive one from some place or the other every day. నాకు లెటర్స్ రాయడం అనేవి బద్ధకం. సో నాకు లెటర్స్ రాయడం యూజువల్గా బద్ధకం. బట్ ఏంటంటే పక్క వాళ్ళ నుంచి వచ్చిన లెటర్స్, మన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన లెటర్స్ అనేవి రోజు తీసుకోవడం అనేది నాకు అలవాటు. ఒకవేళ అలా తీసుకోకపోతే నాకు ఏదోలా ఉంటుంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ లెటర్ ఇఫ్ మై అక్కయ్య హూ డజంట్ నార్మలీ రైట్. సో ఆ రోజు వచ్చిన ఒక లెటర్ని చూస్తారు. సో అది నార్మల్గా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఆవిడ దగ్గర నుంచి ఆ లెటర్ అనేది ఎక్స్పెక్ట్ చేయరు ఎప్పుడు కూడా. సో నార్మల్గా ఆవిడ లెటర్స్ అనేవి రాయరు. వెంట్ అవుట్ ఆఫ్ హర్ వే టు రైట్ ఏ లెటర్, దేర్స్ హ్యాస్ టు బి ఏ రీజన్. సో కానీ ఆమె యూజువల్గా లెటర్స్ అనేవి రాయదు, బట్ రాసింది అంటే ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ అనేదే ఉంటుంది. As I open the letter, I am a little apprehensive. I hope it is not some bad news. సో నార్మల్గా మనకి అన్ని మంచి గురించే లెటర్ రాయాలని ఏం లేదు కదా. సో లెటర్ అనేది రాస్తున్నామంటే ఏదైనా చెడు అవ్వచ్చు, మంచి అవ్వచ్చు. సో అలా ఈమె ఏమనుకుంటుందంటే ఈమె ఎప్పుడు లెటర్ రాయలేనిదే రాసిందంటే సో ఏదో కారణం ఉంటేనే కదా రాస్తుంది. ఆ లెటర్లో మంచి విషయమే ఉండాలి, చెడు విషయం ఉండకూడదు అని అనుకుంటుందన్నమాట. యాక్చువల్లీ వెన్ థింగ్స్ ఆర్ ఫైన్ నో వన్ బోదర్స్ టు రైట్. సో ఒకవేళ అంతా బాగుంటే ఎందుకు రాస్తారు లెటర్స్ అనేవి? అంతా బాగుంటే ఎందుకు రాస్తారు? ఏదైనా అయితేనే కదా లెటర్స్ రాస్తారు.
అని ఈమె అనుకుంటుంది. సో లెటర్ ఓపెన్ చేస్తే అమ్మలు, సో అమ్మలు అని ఒక సంబోధన అనమాట. సో ఈ పిలుపుతోనే మనకు తెలియచ్చు. సో అదొక పల్లెటూరు ప్రజలు పిలిచే పిలుపులాగా మనకి అనిపిస్తుంది. యు మస్ట్ బీ వెరీ సర్ప్రైజ్డ్ టు రిసీవ్ మై లెటర్. సో నువ్వు చాలా సర్ప్రైజ్ అయ్యి ఉంటావు నా లెటర్ చూడగానే. యూ వుడ్ బీ ఈవెన్ మోర్ సర్ప్రైజ్డ్ ఇఫ్ ఐ వేర్ టు టెల్ యూ దాట్ యువర్ బావగారు అండ్ ఐ ఆర్ కమింగ్ టు యువర్ ప్లేస్. సో నీకు ఇంకొక సర్ప్రైజ్ అయ్యే విషయం ఏంటంటే నేను బావగారు మీరుండే ప్లేస్కి వస్తున్నాము. వీ హ్యావ్ బీన్ ప్లానింగ్ ఫర్ క్వైట్ ఎ వైల్ టు విజిట్ కాశీ అండ్ హరిద్వార్. సో మేము ఎప్పటి నుంచో హరిద్వార్ కాశీ వెళ్ళాలని అనుకుంటున్నాం. వీ హ్యావ్ నౌ ఫౌండ్ ద టైమ్. సో ఇప్పటికి మాకు టైం కుదిరింది. ఐ హోప్ యూ వోంట్ ఫైండ్ అవర్ విజిట్ ఇన్కన్వీనియంట్. సో మేము రావడం నీకు ఇబ్బందికరంగా ఉండదు అని అనుకుంటున్నాను అని ఒక లెటర్ అనేది రాశారు. మై డియర్, ఇట్ సీమ్స్ అక్కయ్య అండ్ బావగారు ఆర్ కమింగ్ ఓవర్. ఐ సెడ్ టు మై హస్బెండ్ ఎగ్జైటెడ్లీ. సో వెంటనే వాళ్ళ హస్బెండ్కి చెప్తున్నారనమాట ఏమని అక్కయ్య బావగారు వస్తున్నారు సో అని వాళ్ళ హస్బెండ్కి చెప్తున్నారు. ఈజ్ దట్ ట్రూ? వెన్ వేర్ ఈజ్ ఇట్? గివ్ మీ ద లెటర్. సో అవునా, ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడ, ఎలా వస్తారు, సో ఏది ఒక లెటర్ ఇవ్వని తను కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారనమాట. హీ సెడ్ అండ్ పుల్డ్ ద లెటర్ ఫ్రమ్ మై హ్యాండ్. ఐ వెంట్ ఇన్ టు ద కిచెన్ టు గెట్ ద కాఫీ అండ్ అదర్ థింగ్స్ రెడీ. సో వెంటనే ఆ లెటర్ అనేది అతనికి ఇచ్చేసి ఈమె వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి గబగబా కాఫీ అనేది పెట్టి మిగతా పనులన్నీ కూడా చక్కచక్క చేసేసుకుంటుంది అనమాట. అక్కయ్య అండ్ బావగారు వేర్ కమింగ్ టు దిస్ సిటీ అండ్ అవర్ హోమ్ ఫర్ ది ఫస్ట్ టైం సిన్స్ మై మ్యారేజ్. సో వీళ్ళ పెళ్ళి అయిన దగ్గర నుంచి వాళ్ళ అక్క బావ ఇదే వాళ్ళ ఇంటికి మొదటిసారి రావడం అనమాట. ఐ హ్యాడ్ లుక్డ్ ఫార్వర్డ్ టు దేర్ విజిట్ ఆల్ దీస్ ఇయర్స్. దే హ్యాడ్ నెవర్ లెఫ్ట్ దేర్ లిటిల్ విలేజ్ టు గో ఎనీవేర్. సో ఇన్ని రోజులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిందే లేదు. ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఎటు వెళ్ళిందే లేదు. వారి యొక్క విలేజ్ని వదిలి ఎటు వెళ్ళిందే లేదు. యూజింగ్ చిల్డ్రన్, క్యాటిల్, కుకింగ్ ఎక్సెట్రా యాజ్ ఎక్స్క్యూజెస్ దే హ్యాడ్ ఆల్వేస్ అవాయిడింగ్ మూవింగ్ అవుట్. సో పిల్లల్ని చూసుకోవడం, ఆ పశువులను చూసుకోవడం, వంట చేయాలి, సో ఇలాంటి రీజన్స్తో వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదనమాట. అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఇమాజిన్ దేర్ కమింగ్ టు అవర్ హౌస్ అండ్ టు దిస్ బిగ్ సిటీ. సో ఈ అన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడం, సో ఇక్కడ ఈ బిగ్ సిటీలో ఎలా ఉంటారనేది నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అన్నట్టు ఆమె అంటున్నారు. అక్కయ్య ఈజ్ నాట్ యాజ్ ఎడ్యుకేటెడ్ యాజ్ మీ. సో అక్కయ్య నా అంత చదువుకోలేదు. బై నాట్ యాజ్ ఎడ్యుకేటెడ్ ఐ మీన్ నాన్నగారు డిడ్ నాట్ లెట్ హెర్ స్టడీ ఆఫ్టర్ క్లాస్ 5. అంటే చదువుకోలేదు అంటే నేనేదో చదువుకున్నానని గర్వంగా చెప్పట్లేదు. నాన్నగారు ఆమెని క్లాస్ 5 వరకే చదివించారు, ఆ తర్వాత చదివించలేదు. ఆఫ్ వాట్ యూజ్ వాజ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎ గర్ల్. సో ఎందుకు ఆడపిల్లలకి చదువు అన్నట్టు ఆమెని అప్పటితో ఆపేశారు. దోస్ వేర్ ద డేస్ వెన్ పీపుల్ థాట్ ఇట్ వాజ్ ఇనఫ్ ఇఫ్ ఎ గర్ల్ వాజ్ ఏబుల్ టు కీప్ ద వాషర్మ్యాన్స్ అకౌంట్స్. అంటే ఇంతకుముందు పూర్వం ఎలా అంటే ఆడపిల్లలకి మినిమం ఎలా అంటే ఒక చాకలవాడు ఎన్ని బట్టలు తీసుకువెళ్ళాడు, ఎన్ని బట్టలు తెచ్చాడో, వాటికి డబ్బులు ఎంత అయ్యాయి, ఇలా లెక్కేసే నాలెడ్జ్ ఉంటే సరిపోతుందిలే ఆడవాళ్ళకి అన్నట్టుగా అనుకుంటూ ఉండేవారు అనమాట. ఏ డికేడ్ లేటర్ అంటే ఒక 10 years అలా అయిన తర్వాత వెన్ ఐ వాజ్ బోర్న్. సో నేను జన్మించాను అంటే ఇక్కడ మన ఆథర్ జన్మించారు అనమాట. దేర్ వాజంట్ మచ్ డిబేట్ యాజ్ టు వెదర్ ఎ గర్ల్ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్. అప్పుడు అంత డిస్కషన్ ఏం లేదనమాట, ఆడపిల్లల్ని చదివించాలా వద్దా, ఇంత పట్టింపులు ఏమీ అప్పుడు లేవు. ఐ వాజ్ లక్కీ దట్ మై ఫాదర్ చేంజ్డ్ విత్ ద టైమ్స్. సో నేను చాలా లక్కీ ఆ టైమ్స్ అనేవి చేంజ్ అయినందుకు. హీ డిడెంట్ ఈవెన్ హెసిటేట్ టు సెండ్ మీ టు కాలేజ్. హెసిటేట్ అంటే ఏంటంటే మనకి హీ డిడెంట్ ఈవెన్ హెసిటేట్ టు సెండ్ మీ టు కాలేజ్ అంటే ఎలాంటి అడ్డు అనేది చెప్పలేదు. నో గర్ల్ హూ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ కెన్ బీ సాటిస్ఫైడ్ విత్ స్టేయింగ్ ఎట్ హోమ్. అంటే చదువుకున్న ఏ అమ్మాయి కూడా ఇంటి దగ్గర కూర్చోవడానికి ఇష్టపడదు, అంతే కదా. సో ఎందుకు చదువుకుంటారు, అంత కష్టపడి ఎందుకు చదువుకుంటారు, మంచి ఉద్యోగం చేయాలి, ఫ్యామిలీకి ఒక సపోర్ట్గా నిలబడాలనే కదా చదువుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చోవాలని అనుకుంటారా, అనుకోరు. బీయింగ్ ఏ హౌస్ వైఫ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ద హౌస్ హోల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్. సో మ్యారేజ్ అయిన తర్వాత హౌస్ వైఫ్గా ఉండాలనో, ఇంట్లో పనులు చూసుకుంటూ ఉండాలనో అనుకొని అస్సలు అయితే ఉండరు. షీ వుడ్ వాంట్ టు పుట్ హర్ ఎడ్యుకేషన్ టు గుడ్ యూస్ అండ్ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్. సో ఆమె చదివిన చదువుకి ఒక అర్థం అనేది ఉండాలి. మంచి జాబ్ అనేది సంపాదించాలి, మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు.
I too was driven by the same desire. Even though my husband had a good job, I took up one as well. సో నేను కూడా అలానే అనుకునేదాన్ని. సో అలానే మా హస్బెండ్కి ఒక మంచి జాబ్ ఉంది, నాకు కూడా ఒక మంచి జాబ్ ఉంది, నేను కూడా ఒక మంచి జాబ్ అనేది చేస్తున్నాను. బికాజ్ అక్కయ్య వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్, షీ వాజ్ మ్యారీడ్ టు ఏ మ్యాన్ ఫ్రమ్ ద విలేజ్. సో ఆమె పెద్దగా చదువుకోకపోవడం వల్ల విలేజ్లో ఉన్న ఒక అతన్నే పెళ్లి చేసుకోవడం జరిగింది. తో మై బావగారు వాజ్ ఎడ్యుకేటెడ్, హిస్ ఐడియల్స్ మేడ్ హిమ్ చూస్ అగ్రికల్చర్ యాజ్ హిస్ ప్రొఫెషన్ అండ్ హీ సెటిల్ డౌన్ ఇన్ ది విలేజ్ టు కల్టివేట్ హిస్ ల్యాండ్. సో అతను చదువుకున్నప్పటికీ కూడా అతని యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా ఈ కల్టివేషన్ అంటే వ్యవసాయం పైన పెట్టడం జరిగింది. సో అలా వాళ్ళ పొలం అనేది వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ విలేజ్లోనే ఉండిపోయారు. అక్కయ్య గ్రూ ఎక్యుస్టోమిడ్ టు ది విలేజ్ లైఫ్. అంటే ఎలా అంటే అడ్జస్ట్ అయిపోతున్నారు అనమాట. సో అలవాటు అయిపోయింది వాళ్ళకి, ఆ లైఫ్ అనేది అలవాటు అయిపోయి ఉంది, విలేజ్ లైఫ్ అనేది. అక్కయ్య బ్రౌట్ సో మెనీ థింగ్స్, కుకుంబర్, గోంగూర, డ్రమ్ స్టిక్స్, అప్పడమ్స్, వడియమ్స్ అండ్ కోకోనట్స్. సో వీళ్ళు వాళ్ళ అక్కయ్య వస్తూ ఏం చేసింది అంట, సో ఎన్నో అంటే కుకుంబర్ కానీ, గోంగూర, డ్రమ్ స్టిక్స్ మీన్స్ ములక్కాళ్ళు, అప్పడాలు, వడియాలు, కొబ్బరికాయలు, ఇవన్నీ ఊర్లో బాగా దొరుకుతాయి కాబట్టి విలేజెస్లో అవన్నీ తీసుకొచ్చిందట. ఐ హోప్ యూ డోంట్ మైండ్, ఐ హ్యావ్ బ్రౌట్ యూ ఆల్ దీస్ థింగ్స్ లైక్ కుచేలా. సో ఇవన్నీ తెచ్చానని తప్పుగా అనుకోకు. సో ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ నీకు అక్కర్లేదు, అంటే మీకు ఇక్కడ దొరికే వస్తువులే. సో అలాంటివి నేను అంత దూరం నుంచి తెచ్చానని నువ్వేమీ అనుకోవద్దు. కుచేలుడు అటుకులు ఎలా అయితే ఇచ్చాడో శ్రీకృష్ణుడికి, అలా నేను నీకు ఇవన్నీ తెచ్చాను అని అర్థం అనమాట. ఐ డోంట్ నో వెదర్ యూ విల్ లైక్ దెమ్ ఆర్ నాట్, షీ సెడ్ రాదర్ హెసిటెంట్లీ. హెసిటెంట్లీ అంటే అయిష్టంగా అనమాట, అన్విల్లింగ్లీ అంటే సందేహంగా. సో నీకు ఇవి నచ్చుతాయో లేదో నాకైతే తెలియదు, బట్ నేనైతే తీసుకొచ్చాను అన్నట్టు అన్నారనమాట వాళ్ళక్క. వై డూ యూ సే దట్, యు ఆర్ యాక్చువల్లీ బ్రౌట్ ఆల్ ద థింగ్స్ వీ వాంటెడ్. సో ఎందుకు అక్క నువ్వు అలా అనుకుంటున్నావు, ఇవన్నీ మాకు అవసరమైన వస్తువులే, ఇవన్నీ నువ్వు మాకు కావాల్సినవి కాబట్టే తెచ్చావు అని అంటున్నారు. వీ డోంట్ గెట్ దీస్ థింగ్స్ హియర్. సో మాకు ఇక్కడ ఇవేవి దొరకవు. ఇఫ్ యూ మరిది హ్యాస్ గోంగూర పులుసు, కుకుంబర్ పప్పు అండ్ డ్రమ్ స్టిక్ చారు, హీ ఫీల్స్ యాజ్ ఎలేటెడ్ యాజ్ ఇఫ్ హీ హ్యాస్ హ్యాడ్ ఏ సంప్చుయస్ ఫీస్ట్. అంటే ఒకవేళ నేను కానీ ఇవన్నీ వీటితో మీ మరిదికి గోంగూర పులుసు, కుకుంబర్ పప్పు, ములంకాడ చారు ఇవన్నీ చేసి పెడితే ఇంకా ఆ రోజు అతనికి ఒక విందు భోజనం లాంటిదే అని చెప్తున్నారనమాట. విత్ మై ఆఫీస్ వర్క్ ఐ ఆమ్ అనేబుల్ టు మేక్ అప్పడమ్స్ అండ్ వడియమ్స్. సో నేను నా ఆఫీస్ వర్క్ వల్ల నేను అప్పడాలు వడియాలు ఏమీ కూడా చేయలేకపోతున్నాను. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్ ఐఎమ్ టూ లేజీ టు డూ సచ్ వర్క్. సో ఒకవేళ నాకు టైం దొరికినా చాలా నీరసమై అంటే చాలా లేజీ, నాకు బద్ధకం అనమాట అవి చేయడానికి. యు నో మీ డోంట్ యూ, ఐ సెడ్ విత్ ఎ లాఫ్. నీకు తెలుసు కదా నా సంగతి ఎంత బద్ధకమో అన్నట్టు నవ్వుతున్నారనమాట. దట్స్ ట్రూ, బట్ బై ద టైమ్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ యూ మస్ట్ బీ డెడ్ టయర్డ్. అవును అది నిజమేలే, ఆఫీస్ నుంచి వచ్చేసరికి నువ్వు బాగా టయర్డ్ అయిపోతావు, అలసిపోతావు కదా అని అంటున్నారు. హౌ కెన్ యూ దెన్ ప్రిపేర్ అప్పడమ్స్ అండ్ వడియమ్స్ అండ్ మేక్ ఇడ్లీస్ అండ్ దోశ. సో ఇంకా అంత అలసిపోయి వచ్చినప్పుడు నువ్వు ఈ అప్పడాలు, వడియాలు, ఇడ్లీలు, దోశలు ఎలా చేస్తావు? ఐ డోంట్ నో హౌ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ వర్క్ ఎట్ హోమ్ అండ్ ఇన్ ది ఆఫీస్. అక్కయ్య కన్సోల్డ్ మీ. ఐ డోంట్ నో హౌ యూ, నాకు అర్థం కావట్లేదు ఇంట్లో పనులు, ఈ ఆఫీస్ పనులు అన్నీ నువ్వు ఎలా చేసుకుంటున్నావో అని అక్క చెల్లిని ఓదార్స్తుంది. కన్సోల్డ్ మీన్స్ ఓదార్పు అనమాట, ఓదార్పుగా అంటుంది. వాట్ ఏ wretched జాబ్ సమ్టైమ్స్. అంటే ఎంత చిరాకైన జాబు, సో ఎంత దురదృష్టవంతమైన జాబు. wretched మీన్స్ అన్హ్యాపీ, సో దురదృష్టం అనొచ్చు. వాట్ ఏ wretched జాబ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ గివింగ్ ఇట్ అప్. సో కొన్నిసార్లు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంక ఈ జాబ్ వదిలేయాలనిపిస్తుంది. యు నో పీపుల్ సే సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ ఎట్ హోమ్ బిఫోర్ యూ సాల్వ్ దోస్ అవుట్ సైడ్. సో చాలామంది ఏమంటారంటే ముందు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకొని తర్వాత బయట ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఉంటుంది అని అంటూ ఉంటారు. టు నెగ్లెక్ట్ వర్క్ ఎట్ హోమ్ అండ్ లుక్ ఆఫ్టర్ ఆఫీస్ వర్క్ ఈజ్ ఏ అప్హిల్ టాస్క్ ఫర్ ఏ ఉమెన్. సో ఇంట్లో వర్క్ అనేది వదిలేసి ఆఫీస్లో వర్క్ చేయడం అనేది ఒక చాలా డిఫికల్ట్ టాస్క్ ఒక ఆడవారికి. ఐ సెట్ స్పీకింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్తో వాళ్ళ చెల్లి అక్కకి చెప్తుంది అనమాట. డోంట్ థింక్ లైక్ దట్ అమ్మలు. హౌ ఫార్చునేట్ యు ఆర్, టచ్ వుడ్, యూ హ్యావ్ స్టడీడ్ వెల్. సో ఎందుకమ్మా అలా అనుకుంటున్నావు, అదేం లేదు, నువ్వు చాలా లక్కీయే.
టచ్ వుడ్ మీన్స్ గుడ్ అంటే గుడ్ లుక్ అని, అంటే మంచి జరగాలని కోరుకుంటూ, సో మంచి జరుగుతుందిలే అన్నట్టు. యూ హ్యావ్ స్టడీడ్ వెల్, సో నువ్వు బాగా చదువుకున్నావు. హ్యావ్ ఎ జాబ్ లైక్ ఎ మ్యాన్ అండ్ ఆర్ ఎర్నింగ్ వెరీ వెల్, సో ఒక అబ్బాయిలాగా జాబ్ చేస్తున్నావు, మంచిగా సంపాదిస్తున్నావు. యూ డోంట్ హ్యావ్ టు బెగ్ ఎనీ వన్ ఫర్ ఎనీథింగ్, సో నువ్వెవ్వరిని ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగాల్సిన పనే లేదు. యు ఆర్ ఏబుల్ టు లీడ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్ అన్లైక్ అస్ హూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అవర్ హస్బెండ్స్ ఈవెన్ ఫర్ ఎ ఫ్యూ పైస్ వర్త్ ఆఫ్ కరివేపాకు సెడ్ అక్కయ్య. సో మాలాగా లేదు కదా నీ లైఫ్, ఎంతో డిగ్నిఫైడ్గా నీ కాళ్ళపైన నువ్వు నిలబడుతున్నాం. మా లైఫ్ చూస్తే సో కనీసం మేము ఒక కరివేపాకు కొనాలన్నా ఒక పైసకైనా సరే మేము మా హస్బెండ్స్ పైన ఆధారపడే ఉన్నాం. నువ్వు అలా లేవు కాబట్టి సో నువ్వు గర్వపడు అని అంటున్నది అనమాట. ద గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్. ఐ థాట్ టు మై సెల్ఫ్ దట్స్ యువర్ డాటర్ డూయింగ్ నౌ, వాట్స్ యువర్ డాటర్ డూయింగ్ నౌ, ఐ ఆస్క్డ్ చేంజింగ్ ది టాపిక్. సో ద గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అంటే ఇది ఎలాంటి మీనింగ్ వస్తుందంటే దూరపు కొండలు నునుపు అన్నట్టు ఉంటుంది కదా. అంటే దూరపు కొండలు చూడడానికి బాగానే కనిపిస్తాయి, కానీ దగ్గరకు వెళ్ళాక అక్కడ కూడా చెట్లు పొదలు అన్నీ ఉంటాయి. అలా ఏంటంటే అలా అనుకొని ఆ టాపిక్ అనేది డైవర్ట్ చేసి వాట్స్ యువర్ డాటర్ డూయింగ్ నౌ, ఐ ఆస్క్డ్ చేంజింగ్ ది టాపిక్. సో వాళ్ళ చెల్లి ఇంకా టాపిక్ అనేది డైవర్ట్ చేస్తూ సరే నీ కూతురు ఏం చేస్తుంది అని అడుగుతుంది అనమాట. షీ ఈజ్ ఇన్ హర్ ఫైనల్ ఇయర్ అట్ స్కూల్. ఇఫ్ బై గాడ్స్ గ్రేస్ షీ క్లియర్స్ ఎర్ ఎగ్జామ్స్. సో ఫైనల్ ఇయర్ అట్ స్కూల్ అంటే స్కూల్లో ఫైనల్ ఇయర్ ఏంటి 10th. సో 10th క్లాస్లో ఉన్నదనమాట. దేవుడి వల్ల అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిపోతే ఐ ఆమ్ డిటర్మైన్డ్ టు సెండ్ హెర్ టు కాలేజ్. సో నేను ఆమెని అన్ని సబ్జెక్టులు హ్యాపీగా పాస్ అయిపోతే నేను ఆమెని కాలేజ్లో చేర్పించాలని అనుకుంటున్నాను. యువర్ బావగారు డజంట్ రియలీ లైక్ ద ఐడియా ఆఫ్ సెండింగ్ హెర్ టు ది నెక్స్ట్ టౌన్ అండ్ పుట్టింగ్ హెర్ ఇన్ ఏ హాస్టల్. కానీ మీ బావగారికి అదేమీ ఇష్టం లేదు. సో ఆమెని అక్కడికి తీసుకువెళ్ళి ఆ హాస్టల్లో పెట్టడం అనేది ఇష్టం లేదు. బై ఐ డోంట్ లైక్ టు కీప్ ఎ గర్ల్ అట్ హోమ్ వితౌట్ ఎడ్యుకేటింగ్ హెర్. సో కానీ నాకు అలా చదువుకోకుండా ఇంట్లో కూర్చోబెట్టడం అయితే నాకు ఇష్టం లేదు. ఈజింట్ వాట్ ఐ యామ్ గోయింగ్ త్రూ ఇనఫ్. సో నాకు జరిగింది చాలు. ఇన్ దీస్ టైమ్స్ ఇఫ్ ఎ ఉమెన్ డజంట్ హ్యావ్ ఎ డిగ్రీ షీ విల్ కమ్ టు నథింగ్. సో ఇప్పుడులో అమ్మాయిలు ఒక డిగ్రీ అనేది సంపాదించలేకపోతే వేస్ట్ అనమాట, ఇంకా ఎందుకు పనికి రానట్టే. వితౌట్ ఇట్ షీ విల్ హ్యావ్ టు లివ్ అండర్ హర్ హస్బెండ్ థమ్ లైక్ ఏ స్కార్పియన్ అండర్ ఏ స్లిప్పర్ హీ సెడ్. సో ఒకవేళ అలాగానైతే ఏమవుతుందంటే ఇంకా తను ఎప్పుడు చెక్కు చేతలు అంటే అతని యొక్క భర్త చెక్కు చేతల్లోనే ఉండాలి. ఇక్కడ తంబు మీన్స్ చెక్కు చేతల్లో అన్నట్టు అర్థం వస్తుంది. సో అతని యొక్క చెక్కు చేతల్లోనే ఉండాలి ఎప్పుడు. సో ఎలా అంటే ఒక స్కార్పియన్ అంటే మన చెప్పు కింద తేలు ఎలా ఉంటుంది, సో మనం అలా ఉంచితే అడిచిపెట్టు అంటే మన కింద ఉన్నది అనుకోండి అలా ఉంటుంది. సో కదులుతూ అలా ఉంటుంది వాళ్ళ యొక్క లైఫ్ అనేది అని చెప్తున్నది అనమాట అక్క. సో ఇది మనకి part 1లో ఉన్నది. ఇందులో ఉన్న మీనింగ్స్ కనుక చూసుకుంటే ఎగ్జాక్షన్ అంటే ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్, బాగా అలసిపోవడం అని చెప్పొచ్చు. వానిష్ అంటే డిసపియర్, మాయమైపోవడం. మటర్ అంటే గొనుక్కోవడం. సావర్ అంటే ఎంజాయ్, బాగా ఆస్వాదించడం. ఎలేటెడ్ మీన్స్ హ్యాపీగా ఉండడం. స్టంపియస్ మీన్స్ అంటే గ్రాండ్, ఒక విందు భోజనం అన్నట్టు. వ్రెచ్డ్ అంటే అన్హ్యాపీ, మిజరబుల్ అంటే దురదృష్టం, హ్యాపీగా లేకపోవడం. అప్హిల్ అంటే చాలా డిఫికల్ట్, కష్టమైన. డిగ్నిఫైడ్ అంటే డిజర్వింగ్ రెస్పెక్ట్, సో మనకంటే ఒక గౌరవం అనమాట. సో అది మనకి ఫస్ట్ దాంట్లో ఉన్నది. నెక్స్ట్ బాన్సాయ్ లైఫ్ part 2 అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం బాన్సాయ్ లైఫ్ part 2 అనేది డిస్కస్ చేద్దాం. ఫ్రమ్ ద వెరీ స్టార్ట్ అక్కయ్య హ్యాడ్ బీన్ కీన్ ఆన్ స్టడీయింగ్ బట్ నాన్నగారు డిడ్ నాట్ ఎడ్యుకేట్ హెర్. సో నాకు అర్థమైంది ఏంటంటే సో అక్కయ్యకి చదువుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. కీన్ మీన్స్ ఇంట్రెస్ట్. సో చదువు అంటే ఇంట్రెస్టే, బట్ మా నాన్నగారే అక్కని చదివించలేదు. బికాస్ షీ వాజ్ నాట్ అడెప్ట్ అట్ ఓరల్ అర్థమెటిక్. అడెప్ట్ అంటే ఏంటంటే స్కిల్ఫుల్ ఆర్ ఎక్స్పర్ట్ అంటే బాగా నైపుణ్యం. సో ఆమెకి అర్థమెటిక్ పైన అంత నైపుణ్యం అనేది లేదు. నాన్నగారు హ్యాడ్ సెడ్, సో అందుకని అంటే ఆమెకి అంత నైపుణ్యం లేదు, సో ఆమెను చదివించడం వేస్ట్ అన్నట్టుగా అతను అనుకున్నారనమాట. షీ ఈజ్ ఎ గర్ల్, హౌ విల్ స్టడీస్ గెట్ ఇన్ టు హర్ హెడ్. సో ఎలా చదువుతుంది, సో తనకి మినిమం నాలెడ్జ్ కూడా లేదు, ఎలా చదువుతుంది. అండ్ హ్యాడ్ మేడ్ హెర్ డిస్కంటిన్యూ హెర్ లెసన్స్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ అన్నయ్యాస్ ఎడ్యుకేషన్. సో వాళ్ళ అన్నయ్య యొక్క ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి ఈమెని స్కూల్ మాన్పించడం అనేది జరిగింది. బికాస్ షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్. షీ గాట్ మ్యారీడ్ టు ఏ మ్యాన్ ఫ్రమ్ ఏ విలేజ్, హ్యాడ్ టు లుక్ ఆఫ్టర్ ద క్యాటిల్, కీప్ ద స్టవ్ క్లీన్, డ్రా వాటర్ ఫ్రమ్ ద వెల్.
సో అలా చదువుకోకపోవడం వల్ల ఆమె విలేజ్లో ఉన్న ఒక విలేజ్ అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఇంకా ఆమె పని ఏంటి అంటే ఏవైతే ఈ పశువుల్ని చూసుకోవడం కానీ, ఆ పొయ్యి అది శుభ్రం చేసుకోవడం, బావిలోంచి నీళ్లు తోడడం, ఇదే ఆమె యొక్క డైలీ రొటీన్ అనేది అయిపోయింది. అమ్మ యూజ్డ్ టు బి వెరీ అప్సెట్ దట్ అక్కయ్య హ్యాడ్ టు గో త్రూ సచ్ డ్రడ్జరీ. అంటే ఇక్కడ ఏంటంటే ఒక డైలీ వర్క్ అనమాట, ఒక బోర్ వర్క్ అన్నట్టు. సో ఇంక అదే పనిలో అయిపోయింది పాపం, ఆమె లైఫ్ అంతా ఇంక అదే పని అయిపోయింది అని అమ్మ ఎప్పుడు బాధపడుతూ ఉండేదట. రియలైజింగ్ దట్ అక్కయ్య వాజ్ అప్సెట్ థింకింగ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ఇన్ అన్ అటెంప్ట్ టు డైవర్ట్ హెర్ మైండ్ ఐ లెట్ హెర్ టు ది బాల్కనీ సేయింగ్ కమ్ లెట్స్ గో అండ్ సిట్ అవుట్ సైడ్. సో ఇంకా అక్కయ్య అదే తలుచుకొని, ఆమె యొక్క పాస్ట్ గురించి తలుచుకొని బాధపడుతూ ఉన్నదనమాట. బాధపడుతుంటే ఆమెని కొంత డైవర్ట్ చేయడానికి ఏం చేసింది ఈమె, బయట పదక్క బయట బాల్కనీలో కూర్చుందాం బయట అని తీసుకువెళ్తుంది అనమాట. లుకింగ్ ఎట్ ద ప్లాంట్స్ ఇన్ ది ఫ్లవర్ పాట్స్ అక్కయ్య మెన్షన్ దట్ ఆల్ ద కుకుంబర్స్, డ్రమ్ స్టిక్స్ అండ్ గోంగూర వేర్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాక్ యార్డ్. సో అక్కడ ఉన్న కొన్ని పూల కుండీలను చూసి ఏమని చెప్తుందంటే అక్కయ్య, సో నేను తెచ్చిన గోంగూర, ములంకాళ్ళు అవన్నీ కూడా మన ఇంటి వెనకాతల పెరట్లో కాసినవే. ఐ ఆస్క్డ్ హెర్ టు సెండ్ సమ్ గోంగూర సీడ్స్ ద నెక్స్ట్ టైమ్ సమ్మన్ కేమ్ దిస్ వే. సో ఈలోపు వీళ్ళ చెల్లి ఏమని అడిగారంటే, సో ఈసారి ఎవరైనా ఇటువైపుగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత కొన్ని గోంగూర విత్తనాలు అనేవి నాకు పంపించక్క అని అడుగుతున్నారు. బట్ అమ్ములు, వాట్స్ దిస్, వై హ్యావ్ యూ ప్లాంటెడ్ ద తురాయి అండ్ పొమోగ్రానేట్ ట్రీస్ ఇన్ దీస్ ఫ్లవర్ పాట్స్. సో ఏమని అంటుంది అంటే, సో ఎందుకు అమ్మ నువ్వు, ఎందుకు చెల్లి, సో ఎందుకు ఈ చిన్న పెద్ద పెద్ద మొక్కలన్నీ ఈ చిన్న చిన్న పూల కుండీల్లో ఎందుకు వేసావు అని. సీ హౌ స్టంటెడ్ దే హ్యావ్ బికేమ్. సో స్టంటెడ్ అంటే వాటిని పెరగకుండా ఆపేయడం అనమాట. సో చూడు ఎంత అవి అసలు ఏం పెరగకుండా ఎలా ఉండిపోయాయో. ఇఫ్ లైక్ ఫ్లవర్స్ ప్లాంట్స్ యూ పుట్ దీస్ ట్రీస్ ఇన్ పాట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లెటింగ్ దెమ్ గ్రో ఫ్రీలీ ఇన్ ది బ్యాక్ యార్డ్, హౌ విల్ దే గ్రో, షీ ఆస్క్డ్ సర్ప్రైజ్డ్ ఫీలింగ్ సారీ ఫర్ ద ట్రీస్. సో ఎలా అంటే కొంత మందలించినట్టు అనమాట. సో పెరట్లో పెద్ద పెద్దగా పెరగాల్సినవి ఇలా చిన్న చిన్నగా చెట్లలో ఎందుకు ఇలా పూల కుండీల్లో వేసావు, ఏవో పూల మొక్కలు అవి పెంచినట్టు ఇలా పెంచావు, వాటిని ఫ్రీగా పెరగనివ్వాలి అన్నట్టుగా వాటిని చూసి ఆశ్చర్యపోయి అయ్యో పాపం అనుకుని జాలి పడినట్టు ఆ మొక్కల వైపు చూసిందనమాట. ఐ బర్స్ట్ ఇంటూ లాఫర్. అక్కయ్య వాజ్ పెర్ప్లెక్స్డ్ అంటే కన్ఫ్యూజ్డ్ అనమాట. పెర్ప్లెక్స్డ్ అంటే కన్ఫ్యూజ్డ్. సో వెంటనే ఈమె నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేస్తుంది. ఎందుకు నవ్వుతుంది పిల్ల అన్నట్టుగా కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుందన్నమాట వాళ్ళ అక్క. ఐ డిడ్ ఇట్ ఆన్ పర్పస్. సో నేను ఇలా చేయడం ఒక పని కోసమే చేశాను, ఒక పర్పస్ కోసమే చేశాను. ఇట్స్ ఎ స్పెషల్ మెథడ్, ఇట్స్ కాల్డ్ బాన్సాయ్ ఇన్ జపాన్. సో ఇదొక స్పెషల్ మెథడ్, దీన్నే బాన్సాయ్ అంటారు జపాన్లో. యూ క్యాన్ గ్రో ఈవెన్ ఎ హ్యూజ్ బనియన్ ట్రీ ఇన్ ఏ ఫ్లవర్ పాట్. సో పెద్ద పెద్ద మర్రి చెట్టును కూడా మనం చిన్న చిన్న పూల కుండీల్లో మనం పెంచేయచ్చు. అలాగే యూ క్యాన్ గ్రో ఇట్ ఈవెన్ విత్ ఇట్స్ రూట్స్ హ్యాంగింగ్ డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్. సో ఎలా అంటే మనకి మర్రి ఊడలు అనేవి వేలాడుతూ ఉంటాయి కదా, అంతవరకు కూడా మనం వీటిలోనే పెంచేయచ్చు. యూ హ్యావ్ నో ఐడియా హౌ బ్యూటిఫుల్ ఏ పొమోగ్రానేట్ ట్రీ లుక్స్ వెన్ యూ కీప్ కటింగ్ ఇట్స్ బ్రాంచెస్, changing the pot now and then, trimming it into a small sized tree and making it bear fruit. సో నీకు తెలుసా ఎంత అందంగా ఉంటుందో. సపోజ్ ఇక్కడ దానిమ్మ చెట్టు అనేది ఉన్నది, అది కొమ్మలు వచ్చినప్పుడల్లా కట్ చేసి నీట్గా పెద్ద అయ్యే కొలిది ఒక మొక్కలో అంటే ఒక కుండీలోంచి ఇంకొక కుండీలోకి మార్చి ఇలా మనం చేస్తూ అదొక ఫ్రూట్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అని వాళ్ళ చెల్లి అంటున్నారు. డూ యూ నో హౌ కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు టెండ్ దిస్ స్మాల్ ట్రీ, బోన్సాయ్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్ ఐ సెడ్. సో నీకు తెలుసా వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో. సో బోన్సాయ్ అనేది ఒక గ్రేట్ ఆర్ట్, అది పెంచడం కూడా చాలా కష్టమే, అది ఒక ఆర్టే అని అంటుంది. బట్ ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ అక్కయ్య డిడ్ నాట్ అప్రిషియేట్ వాట్ ఐ సెడ్. సో ఇదంతా చెప్పినా కూడా అక్కయ్య నన్ను మెచ్చుకోలేదు. అవునా బాగా చేస్తున్నావు అని మెచ్చుకోలేదు. ఐ డోంట్ నో యూ హ్యావ్ కన్ఫైన్డ్ ఎ తురాయి ట్రీ టు ఏ ఫ్లవర్ పాట్ వెన్ ఇట్ కుడ్ హ్యావ్ గ్రోన్ టు ది హైట్ ఆఫ్ ఎ బిల్డింగ్, షీ సైటెడ్. అంటే కన్ఫైన్డ్ మీన్స్ రెస్ట్రిక్టెడ్. సో ఒప్పుకోలేదన్నమాట. సో అసలు ఒప్పుకోలేదు. ఏమనంటే సో ఏంటి ఇలాంటి తురాయి ట్రీ అనేది ఎంత పెరుగుతుంది, మన బిల్డింగ్ అంత పెరుగుతుంది, అలాంటిది నువ్వు ఇంత చిన్న దాంట్లో వేసావు అని చెప్పి అంటుందన్నమాట వాళ్ళక్క. ఫీలింగ్ డిస్హార్టెండ్ అట్ బీయింగ్ అనేబుల్ టు ఇంప్రెస్ అక్కయ్య విత్ మై బోన్సాయ్. సో ఫీలింగ్ అంటే మెచ్చుకోకపోవడం పక్కన పెడితే
చాలా బాధపడుతుంది అనమాట. ఏంటి ఇలాంటి పెద్ద పెద్దగా పెరగాల్సిన మొక్కల్ని చిన్న చిన్నగా ఇందులో పెంచుతుంది అన్నట్టుగా ఆమె బాధపడుతుంది. ఐ కొలాప్స్డ్ వీక్లీ ఇంటూ ఏ చైర్. అంటే ఒకసారి మనం ఏదైనా కష్టపడి ఒక పని చేసినప్పుడు ఎవరైనా పొగుడుతారా అని అనుకుంటూ ఉంటాం. బట్ ఏంటంటే సో వెంటనే ఒకసారి వాళ్ళు మనల్ని డిస్కరేజ్గా మాట్లాడారనుకోండి, ఏమవుతుంది, కొంచెం బాధగా అనిపిస్తుంది కదా. సో అలాగే తను కూడా ఒక చైర్లో కూర్చొని ఉండిపోయింది అనమాట. నెక్స్ట్, ఇట్ వాజ్ మోస్ట్ డిస్ట్రాక్టెడ్ యాజ్ ఇఫ్ ద ఎంటైర్ ఆర్ట్ ఐ హ్యాడ్ లర్న్ హ్యాడ్ కమ్ టు నాట్ మీన్స్ ఏంటంటే నథింగ్ అని అర్థం. ఐ వాజ్ మోస్ట్ డిస్ట్రాక్టెడ్ అంటే చాలా బాధపడుతుంది. యాజ్ ఇఫ్ ద ఎంటైర్ ఆర్ట్ ఐ హ్యాడ్ లర్న్ హ్యాడ్ కమ్ టు నాట్ అంటే ఇంతవరకు నేను నేర్చుకున్న ఈ కళ అనేది వేస్ట్ అయిపోయిందే అని అంటుంది. ఇట్ వాజ్ లైక్ థ్రోయింగ్ పెర్ఫ్యూమ్ ఇన్ టు యాష్ అంటే బూడిదలో పోసిన పన్నీర్ అంటాం కదా. సో అలా ఇప్పటివరకు నేను చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్లో అయిపోయిందే అనుకుంటుంది అనమాట. సడన్లీ ఏ డస్ట్ స్టార్మ్ బిగిన్ టు రేక్ మీన్స్ ఏంటంటే చాలా ఫోర్స్గా రావడం. స్టార్మ్ అంటే డస్ట్ స్టార్మ్ అంటే ఇసుక తుఫాన్లా ఉంటాయి కదా అవన్నమాట, పెద్ద పెద్ద గాలులు, ఇసుక గాలు లాంటివి. సో అలాంటిది ఒకటి వచ్చేస్తుంది. ద శాండ్ హిట్ అవర్ ఫేసెస్ హార్ష్లీ. సో ఆ ఇసుక అనేది వాళ్ళ యొక్క ఫేసెస్ పైన చాలా హార్ష్గా పడుతుంది అనమాట. ఐ క్యాచ్ హోల్డ్ ఆఫ్ అకయ్య షోల్డర్ అండ్ డ్రాగడ్ హెర్ ఇన్ టు ది రూమ్. దెన్ ఐ క్లోజ్డ్ ద డోర్స్ అండ్ విండోస్ ఇన్ ఏ హరీ. సో వెంటనే వాళ్ళ అక్కయ్యని లోపలికి లాక్కెళ్ళి ఆ డోర్స్ విండోస్ అనేవి గబగబా క్లోజ్ చేసేస్తూ ఉన్నదనమాట. అక్కయ్య వాజ్ స్టన్డ్ అంటే చాలా ఆశ్చర్యపోయింది. ఏంటి గాలంతా ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టు. వాట్స్ ఆల్ దీస్, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ టిల్ నౌ. ఏంటిదంతా ఇప్పటివరకు బాగానే ఉంది కదా, సో ఏమైంది ఇక్కడ అని అనుకుంటున్నారు. వేర్ డిడ్ దట్ జస్ట్ డస్ట్ అండ్ విండ్ కమ్ ఫ్రమ్ సడన్లీ యూ హ్యావ్ తార్ రోడ్స్ టు సి సెడ్. సో ఏంటి గాలంతా ఎక్కడి నుంచి వచ్చింది అసలు, సో మనకి తార్ రోడ్లు కూడా ఉన్నాయి, మట్టి ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది ఆవిడే. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ఇన్ ది బిగ్ సిటీ మై డియర్. సో ఇదే మన సిటీలో ఇలానే ఉంటుంది. బిఫోర్ వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ద స్టార్మ్ బ్రింగ్స్ ఆల్ ద శాండ్ ఫ్రమ్ ద రాజస్థాన్ డెజర్ట్ అండ్ హిట్స్ అవర్ ఫేస్. సో ఇదంతా చూసే ముందు ఈ గాలులు అనేవి ఆ రాజస్థాన్ నుంచి ఇసుకని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తూ ఉంటాయి అన్నట్టు చెప్తున్నారు. ఐ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ మై సెంటెన్స్ వెన్ ఐ కుడ్ హియర్ ద రెయిన్ బిగినింగ్ టు ఫాల్. సో ఇంకా తను అలా చెప్తూనే ఉన్నది, ఈలోపే పెద్ద వర్షం అనేది పడిపోతూ ఉన్నదన్నమాట. I opened the door and pulled the bonsai tree pots and flower pots inside under the canopy. Canopy అంటే ఒక తార్పా లాంటిది వేసి ఒక ప్లాస్టిక్ కవర్తో మనం కవర్ చేస్తాం కదా, అలా అనమాట. ఈలోపే వర్షం పడుతుంది కదా, గబగబా వెళ్ళి ఆ బాన్సై ట్రీస్ అన్నీ కూడా ఆ యొక్క తార్పా కిందకి లాగేస్తుంది అనమాట, ఒక కవర్ కిందకి లాగుతుంది. అక్కయ్య ఓపెన్ సైడ్ విండో అండ్ లుక్డ్ అట్ ద స్ట్రీట్స్ టు అబ్జర్వ్ ద వెదర్ ఇన్ ది ఇండియన్ క్యాపిటల్. సో ఇక్కడ ఇండియన్ క్యాపిటల్ అంటే ఏంటి, ఢిల్లీ. అంటే వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఢిల్లీలో ఉంటున్నారు. సో వాళ్ళ అక్కయ్య ఏం చేస్తుంది, ఆ కిటికీ అనేది తీసి బయట ఏంటి వెదర్ ఎలా ఉన్నది ఏంటి అనేది కిటికీలోంచి చూస్తుంది అనమాట. లుక్ అమ్మలు లుక్ దేర్ షీ సెడ్ ఎ న్యూ ఎంతూజియాజం సీమ్డ్ టు హ్యావ్ క్రెప్ట్ ఇన్ టు హెర్ వాయిస్. సో చూడు ఇలారా ఫాస్ట్గా ఇక్కడ ఏదో ఉంది అంటే మనం ఆతృతగా ఫీల్ అవుతాం కదా, అవును ఏముంది అక్కడ, ఏముందో చూద్దాం అన్నట్టుగా. సో అలా వాళ్ళ అక్కయ్య వాయిస్లో ఆ ఎంతూజియాజం అనేది కనిపించింది అనమాట. ఐ లుక్డ్ ఈగర్లీ త్రూ ద విండో టువర్డ్స్ ద స్ట్రీట్. సో వెంటనే ఏంటుంది అక్కడ అనుకొని వెళ్ళి చూశాను అనమాట. ఐ కుడెంట్ అండర్స్టాండ్ వాట్ షీ మెంట్. ఐ లుక్డ్ అట్ హెర్ అండ్ సెడ్ వాట్ ఈస్ ఇట్. సో నాకు ఆమె ఏం చూపిస్తుందో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఆమె ఫేస్ వైపు చూసి ఏంటక్క ఏమైంది అని అంటుందన్నమాట. లుక్ ఎట్ దట్ ట్రీ, లుక్ ఎట్ హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ అండర్ ఇట్ వితౌట్ గెట్టింగ్ వెట్. సో తడవకుండా ఉండడానికి ఆ చెట్టు కింద ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడు అంటుందన్నమాట. షీ సెడ్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ. ఐ సా నథింగ్ అన్యూజువల్ ఇన్ ఇట్. సో అందులో విచిత్రం ఏమున్నది అని అంటుందన్నమాట. రియలైజింగ్ దట్ ఐ హ్యాడ్ నాట్ అండర్స్టూడ్ వాట్ షీ వాజ్ గెటింగ్ ఎట్, షీ సెడ్ అగైన్. సో ఆమె ఏం చెప్పాలనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఈలోపు ఆమె అంటుంది, లుక్ హౌ టాల్ దట్ తురాయి హ్యాస్ గ్రోన్. సో ఆ తురాయి ట్రీ అనేది ఎంత పెద్దగా పెరిగిందో చూడు. అవుట్ ఇన్ ది ఓపెన్, బయట ప్రదేశంలో ఎంత పెద్దగా పెరిగిందో చూడు. సీ హౌ ఫ్రీలీ ఇట్ హ్యాస్ గ్రోన్, ఎంత ఫ్రీగా పెరిగిందో. హవెవర్ పవర్ఫుల్ ద శాండ్ స్టార్మ్ ఇట్ హ్యాజంట్ బౌడ్ ఎ లిటిల్ బిట్. సో బౌడ్ అంటే వంగడం అనమాట. సో అంత పెద్ద గాలి వచ్చింది, కనీసం దాన్ని వంచలేకపోయింది ఆ గాలి అనేది. మోర్ ఓవర్ ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ షెల్టర్ టు సో మెనీ పీపుల్ అండ్ ఈజ్ ప్రొటెక్టింగ్ దెమ్. సో దానికి బదులుగా దానికి అదనంగా ఇంకేం చేస్తుంది, సో ఎంతోమందికి తడవకుండా షెల్టర్ అనేది ఇస్తుంది.
Imagine how many would find respite from the hot sun under its shade. రెస్పైట్ అంటే షెల్టర్ అని అర్థం. అంటే ఎండాకాలంలో ఎంతమందికి అది షెల్టర్ ఇస్తుందో కదా అని అంటుందన్నమాట. వాట్స్ సో సర్ప్రైజింగ్ అబౌట్ దట్ ఐ ఆస్క్డ్. సో అందులో వింతే ఉన్నది అని ఈమె అడుగుతుంది. నాట్ దట్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. సో అందులో విచిత్రం అయితే ఏం లేదు అమ్మలు. లుక్ అట్ ద బోన్సాయ్ యూ హ్యావ్ టెండెడ్ సో లవింగ్లీ. సో నువ్వు పెంచుతున్న ఒక బోన్సాయ్ని చూడు. ఇట్ లుక్ ప్రాపర్ అండ్ స్వీట్ లైక్ ఏ హౌస్ వైఫ్. సో అది చూడడానికి ఎలా ఉంది, హౌస్ వైఫ్ లాగా ఇంట్లోపటే ఉన్నది. బట్ సీ హౌ డెలికేట్ ఇట్ ఈస్. సో చూడడానికి కానీ అది ఎంత డెలికేటు. యూ హ్యావ్ టు టెండ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్ కాంట్ ఈవెన్ విత్ స్టాండ్ ఏ స్మాల్ డస్ట్ ఫ్రమ్ ఆర్ స్క్వాల్. అంటే సో నువ్వు దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న ఇసుక తుఫాన్లు కూడా అది కాయలేదనమాట, అంత వీక్గా ఉన్నది అది. వెన్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ సమ్ వన్. సో అది నీ పైన డిపెండెంట్ అయ్యి ఉన్నది. హౌ కెన్ ఇట్ ప్రొవైడ్ షెల్టర్ టు ఎనీ వన్. సో అది ఎవరికైనా షెల్టర్ అనేది ఇవ్వగలదా, ఇవ్వలేదు. ఈజ్ ఇన్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ది వే వన్ బ్రింగ్స్ అప్ ఏ బాయ్ అండ్ ఏ గర్ల్ దట్ ఏ ఉమెన్స్ లైఫ్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ ఏ బాన్సాయ్. సో ఇలా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ సో ఉమెన్స్ లైఫ్ అనేది, సో అబ్బాయి అమ్మాయి అనే డిఫరెన్స్లో ఒక అమ్మాయి లైఫ్ అనేది ఈ బాన్సాయ్ వంటిదే. అంటే ఒక బాన్సాయ్తో అమ్మాయి యొక్క జీవితాన్ని కంపేర్ చేస్తున్నారనమాట మనకి ఇక్కడ ఆథర్. మై హార్ట్ వాజ్ టచ్డ్ బై అకయాస్ వర్డ్. జస్ట్ యాజ్ వన్ ఫ్రీస్ ఎ బర్డ్ ఫ్రమ్ ఎ కేజ్ టు లెట్ ఇట్ ఫ్లై, ఐ ఫెల్ట్ ద అర్జ్ టు ఫ్రీ ద బోన్సాయ్ ట్రీస్ ఫ్రమ్ దేర్ ఫ్లవర్ పాట్స్. అంటే ఇక్కడ ఏమని అర్థం అంటే, సో బోన్సాయ్ అనేది ఉన్నది, సో దాన్ని ఒకళ్ళు కేర్ తీసుకోవాలి, చేయాలి. అది ఎలా అంటే ఒక ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ లాగా, సో అది ఒకరి పైన డిపెండ్ అయ్యి ఉండాలి. అలాగే బయట ఉన్న ట్రీస్ కనుక చూసుకుంటే అవి ఎలా ఉన్నాయి, సో ధైర్యంగా ఉన్నాయి, అన్ని ఆటపోట్లకి తట్టుకొని ఉన్నాయి అని బోన్సాయ్ని ఒక ఉమెన్ లైఫ్తో కంపేర్ చేయడం జరిగింది అనమాట. అందుకని ఇక్కడ మనకి బోన్సాయ్ లైఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో బోన్సాయ్ లైఫ్ అనగానే చాలామంది చెట్ల గురించి ఏమో అనుకుంటూ ఉంటారు, కానీ కాదు. సో ఈ మాటలు విన్న అక్కయ్య మాటలు విన్న ఈమెకి ఏమైందంటే, ఒక్కసారి ఒక పక్షి ఫ్రీ అయిపోయి అంటే పంజరం నుంచి ఎగిరిపోతే ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది అనమాట. ఐ ఫెల్ట్ ద అర్జ్ టు ఫ్రీ ద బోన్సాయ్ ట్రీస్ ఫ్రమ్ దేర్ ఫ్లవర్ పాట్స్. సో వెంటనే వాటిని తీసి ఫ్రీగా బయట వేయాలని అనుకుంటుంది అనమాట. సో ఇది మనకి బోన్సాయ్ లైఫ్ అనే ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, సో ఒరిజినల్ టైటిల్ అనేది బోన్సాయ్ బ్రతుకులు బై అబ్బూరి ఛాయాదేవి. సో దీన్ని ఎవరు రాశారు అంటే అబ్బూరి ఛాయాదేవి గారు రాశారు. ఒరిజినల్ టైటిల్ ఏంటంటే బోన్సాయ్ బతుకులు అనేవి ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి బోన్సాయ్ లైఫ్ అనేది ఇచ్చారు. ఇది తెలుగులోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అంటే అల్లాడి ఉమా అండ్ ఎం శ్రీధర్ అనేవారు ట్రాన్స్లేట్ అయితే చేయడం జరిగింది. ఆథర్ ఇంట్రడక్షన్ కనుక చూస్తే, అబ్బూరి ఛాయాదేవి ఈజ్ ఎ వెల్ నోన్ ఫెమినిస్ట్ రైటర్ బోర్న్ ఇన్ 1933. సో ఈమె ఒక ఫెమినిస్ట్, అంటే ఆడవాళ్ళ గురించి ఎక్కువగా రచనలు రాస్తారు కదా, సో వాళ్ళ గురించి పోరాడుతూ ఉంటారు కదా వాళ్ళు అనమాట. సో అబ్బూరి ఛాయాదేవి ఎప్పుడు పుట్టారంటే 1933లో పుట్టడం జరిగింది. షీ వాజ్ రిటన్ మెనీ షార్ట్ స్టోరీస్ అండ్ ఎస్సేస్. షీ వాజ్ అవార్డెడ్ ద సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 2005. సో ఎక్కువగా షార్ట్ స్టోరీస్, ఎస్సేలు రాశారు. సాహిత్య అకాడమీ అవార్డు కూడా 2005లో ఈమెకి రావడం జరిగింది. ఇన్ హెర్ వర్క్స్ షీ ఎడ్యుకేట్స్, ఇక్కడ తప్పుపడిందండి, ఎడ్యుకేట్స్ ఉమెన్ లైఫ్ అండ్ దేర్ ఫీలింగ్స్. సో ఉమెన్స్ గురించి ఎక్కువగా ఈమె పాటుపడింది, అంటే ఆమె వాళ్ళ యొక్క లైఫ్ పైన ఎక్కువగా ఈ రచనలు అనేవి చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి నెక్స్ట్ వీడియోలో మనం ఇందులో ఉన్న గ్లాసరీ, వొకాబులరీ, గ్రామర్, అలాగే రీడింగ్ సీలో ఉన్న లెసన్ గురించి మనం డిస్కస్ అయితే చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.